నాగార్జున సాగర్ మెయిన్ కెనాల్ నుంచి గత 2 రోజుల నుంచి 5,500 క్యూసెక్కుల నీళ్లు ఖమ్మం జిల్లాకు పాలేరుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్నటిదాకా రైతులకు పెద్ద ఎత్తున అవసరం ఉంది నీళ్లు. బోర్లు ఎండిపోవడం, ఈ సంవత్సరం కాలువ నీళ్ళు రాకపోవడం, బోర్ల ఆధారంగానే రైతులు పంటలు వేసుకోవడం నల్గొండ జిల్లాలో క్రమంగా ఎండలు పెరిగే క్రమంలో ఉన్న బోర్లు క్రమక్రమంగా ఎండిపోవడం ద్వారా వేసిందే కొద్ది మొత్తంలో వరి పంటలు వేశారు. దాంట్లో 70% మొత్తం చివరి మూమెంట్లో ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది. రైతాంగం పెట్టుబడి పెట్టుకున్నారు, ఒక్కొక్క ఎకరానికి 30,000 వరకు పెట్టుబడి పెట్టుకున్నారు. ఆ పెట్టుబడిని వాళ్ళ రైతాంగం లాస్ అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయాన్ని గ్రహించకుండా ఇవాళ 512 అడుగులకు సాగర్లో నీళ్లు ఉన్నాయి. డెడ్ స్టోరేజీ 490 అడుగులు. ఈ పరిస్థితిలో డెడ్ స్టోరేజీ ఉన్నప్పటికీ కూడా నీళ్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ రైతాంగం పంటలు కాపాడే చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేకపోవడం వల్లే ఇవాళ సాగర్ కెనాల్ నుంచి నల్గొండ జిల్లా రైతాంగానికి, ఉమ్మడి నల్గొండ జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇవ్వని పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పుడు మంచినీళ్ళ పేరుతో పాల రిజర్వేర్ నింపాలని చెప్పేసి పేరుతో 5,500 క్యూసెక్కుల నీళ్లు కిందికి మెయిన్ కెనాల్ నుంచి వదులుతూ ఉన్నారు. అంటే ఖమ్మం జిల్లాకే మంచినీళ్ళు అవసరమా? ఖమ్మం జిల్లా పశువులకే నీళ్ళు అవసరమా? ఖమ్మం జిల్లా చెరువులని నింపాలని చెప్పేసి ప్రభుత్వానికి ఏమన్నా కమిట్మెంట్స్ ఉన్నాయా? నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికానికి మంచినీళ్ళు అవసరం లేదా? నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రిజర్వాయర్లను నింపాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? నల్గొండ జిల్లాలో పశువులకు నీళ్లు అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా అని చెప్పేసి ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజానికం ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు చూస్తూ ఉన్నవాడు చూడండి ఒకసారి, వీళ్ళు ఎన్ఎస్పి సిబ్బంది ఒక్కొక్క అవుటింగ్ దగ్గర 3-4 ఎన్ఎస్పి సిబ్బందుల్ని ఈడ పెట్టి మరి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కెనాల్స్ ఏదైతే వజీరాబాద్ మేజర్ దగ్గర మనం ఉన్నాం, వజీరాబాద్ మేజర్ నుంచి నీళ్లు తీసుకుపోతారేమో ఆ ప్రాంతం రైతులు అని చెప్పేసి వాళ్ళ పోలీసులను ఎన్ఎస్పి సిబ్బందిని కాపలా పెట్టినటువంటి పరిస్థితి. అట్లా మిర్యాల సబ్ డివిజన్లో ఉన్నటువంటి 18 అవుటింగ్స్ దగ్గర ఇవాళ సిబ్బందిని పెట్టి పోలీసుని పెట్టి ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేసి ప్రజానికాన్ని ఖమ్మం జిల్లాకు మాత్రం నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఎందుకు కక్షగట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి చర్యలు కేవలం పక్షపాతంగా ఇది వాళ్ళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి బెదిరించడం ద్వారానో, తుమ్మల నాగేశ్వరరావు మంత్రి బెదిరించడం ద్వారానో ఆ ప్రాంతానికే నీళ్ళు ఇవ్వాలి. ఇక నల్గొండ జిల్లా మంత్రులు పనికిమాలినోళ్ళు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమి వాళ్ళు ఒర్లుతాడు తప్ప ఇంకేమి లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు కాబట్టి ఈ అమాయక జీవుల్ని ఏదన్నా మిస్మరైజ్ చేసి ఈ నీళ్ళన్నింటినీ ఖమ్మం జిల్లాకి ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికీ ఇంకా 512 అడుగుల నీళ్లు ఉన్నాయి. రోజుకు 5,500 క్యూసెక్ల చొప్పున ఇస్తే 2 రోజులకు 1 టీఎంసీ చొప్పున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లా ఈ 4 నియోజకవర్గాలకు ఉన్నటువంటి రిజర్వాయర్లను నింపవచ్చు. దాని ద్వారా మంచినీళ్ళు అందివచ్చు. గ్రౌండ్ వాటర్ ఇంక్రిమెంట్కి కూడా ఉపయోగపడుతుంది. ఇవాళ కొన్ని తండాల లోపల, కొన్ని గ్రామాల లోపల మంచినీళ్ళు లేక బయట నుంచి మంచినీళ్ళతో కొనుక్కొని తాగుతున్నటువంటి పరిస్థితి మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. ఇటువంటి ఘోరమైన పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోకుండా నిర్లక్ష్యంగా, నల్గొండ జిల్లా అంటేనే రేవంత్ రెడ్డి సర్కార్కు నిర్లక్ష్యం అనేది స్పష్టమవుతూ ఉన్నది. ఈ నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 2 మంత్రులు ఇవాళ చాతగాని మంత్రులుగా ఇవాళ కూర్చొని చూస్తున్నటువంటి, దీని అంతటి చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితిని ఇవాళ రాష్ట్ర ప్రజానికం, ఈ నల్గొండ జిల్లా ప్రజానికం గమనిస్తూ ఉన్నది. ఇదే కనుక కొనసాగితే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు కొద్ది కాలంలోనే ఈ ప్రజల ప్రేమాభిమానాల నుంచి దూరం అవుతుందని చెప్పేసి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఇది చూడండి, ఇది వజీరాబాద్ మేజరు, మెయిన్ కెనాల్ నుంచి ఐలాపురం దగ్గర ఉన్నటువంటి వజీరాబాద్ మేజరు. ఇక్కడి నుంచి వజీరాబాద్ మేజర్ ప్రారంభమవుతుంది. 5,500 క్యూసెక్కుల నీళ్లు మెయిన్ కెనాల్లో పోతుంటే కనీసం 500 క్యూసెక్లు కూడా వజీరాబాద్ మేజర్కి ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. దీని కింద కూడా చెరువులు ఉన్నాయి, కుంటలు ఉన్నాయి. ఇక్కడి నుంచి దాదాపు దామరచర్ల, కల్లెపల్లి, వీర్లపాలెం వరకు ఈ వజీరాబాద్ మేజరు మనకు పారగంతగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రాంతం లోపల చిన్న చిన్న కుంటలు, చెరువులు నింపాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అయినప్పటికీ నల్గొండ జిల్లాకు నీళ్ళు ఇవ్వకూడదనే ఒక కక్షపూరిత వాతావరణంలో పోలీస్ సిబ్బందిని, ఎన్ఎస్పి సిబ్బందిని ఇక్కడ కాలువ మీద కాపలా పెట్టి మరి ఖమ్మానికి నీళ్ళు ఇవ్వడం ఏంటిదో ఇలా ప్రజలకు అర్థం కానటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. మీరెవరు? వర్క్ ఇన్స్పెక్టర్ అండి. ఎన్ఎస్పిలో వర్క్ ఇన్స్పెక్టర్. మీరు ఎందుకున్నారు సార్ ఇలా?
అంటే ఇప్పుడు హుజరాబాద్ మేజర్కు నీళ్లు తీసుకుపోకుండా కాపలా ఉన్నారు. మొత్తం నీళ్లు ఖమ్మానికి పోవాల్సిందే. ఇక్కడి నుంచి అవుట్పుట్ పోవద్దు. మీరు మీ కింద 2 లస్కర్లు 3 పోలీసు వాళ్ళు కూడా వచ్చిపోతున్నారు. రెవెన్యూ సిబ్బంది వచ్చిపోతూ ఉన్నారు. చూడండి, ఈ రకంగా అధికారులను పెట్టి ఎన్ఎస్పి అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ సిబ్బందిని పెట్టి నల్లగొండ ప్రజానికాన్ని నీళ్లు లేకుండా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు రానున్న రోజుల్లో దీని ప్రతిఫలాన్ని ఖచ్చితంగా నల్లగొండ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజానికం రేవంత్ రెడ్డి సర్కారుకు చూపించబోతుందనే విషయాన్ని గమనంలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మాది ఐలాపురం. మీరు వ్యవసాయం రైతా? వ్యవసాయం రైతు. ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఖమ్మం జిల్లాకు నీళ్లు తీసుకుపోతా ఉన్నారు. మొన్నటిదాకా మన వరి పంట పొలాలన్నీ ఎండిపోతున్నా, నీళ్ళు ఇవ్వలేదు ప్రభుత్వం. దీనివల్ల నష్టం జరిగిందా ఏమన్నా? నష్టమే. ఇల్లు కాపలా పెడుతుర్రు, లస్కర్లకు కాపలా పెట్టి ఆడ పండబెట్టి కింద ఖమ్మం జిల్లాకు మొత్తం నీళ్ళు తరుచుకుపోతురు. ఏమైనా చెప్తే వాళ్ళ కాపలా పెట్టి ఆడ ఏమైనా. ఇప్పుడు నల్గొండ జిల్లాను రేవంత్ రెడ్డి సర్కార్ అన్యాయం చేస్తుంది, అంతేనా? అన్యాయం చేస్తుంది అంటే నిలువుగా ముంచేస్తుంది రేవంత్ రెడ్డి సర్కారు. ఇప్పుడు రానున్న ఎంపీ ఎన్నికల్లో దాని ప్రతిఫలం ఈ సర్కార్ చూడబోతుందా? గ్యారెంటీ చూడబోతుంది. ఈ నీళ్ళు ఫస్ట్ ఇస్తే రైతు మంచి బాగుపడు. ఎన్ని రోజుల క్రితం ఇస్తే బాగుండు? 20 రోజుల క్రితం రైతులకు ఇస్తే పంట పొలాలు చేతికి వచ్చాయి, మొత్తం ఎండిపోయినాయి. ఎండిపోయినాయి మొత్తం. ఇప్పుడు ఇచ్చే ఏం లాభం? రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు అన్యాయం చేసింది, మొత్తం గాలి గాలి.